మా మమ్మీ నా గురించి ఫిష్ కర్రీ చేస్తుంది. అన్నీ మంచి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. ఆడియన్స్ సపోర్ట్ చేసి ఎంతో మంచి మెసేజ్ మాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మీతో కూడా వీడియోస్ వస్తాయి. ఏమంటావు మమ్మీ? అవును, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ అక్కడ కుక్ చేస్తుంటే ఈ పెద్దతో ఎట్లా కూర్చొని ఉంచాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఈరోజు తమ్నేల్ చూసే ఉంటారు. ఏంటిదంటే మా మమ్మీ నా గురించి ఫిష్ కర్రీ చేస్తుంది. అది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫిష్ కర్రీ. సో మా మమ్మీ ఎప్పుడు తెచ్చిందో తెలియదు ఫిషెస్. సో తెచ్చింది నా గురించి చేస్తుంది. అయితే ఇంకా మా మమ్మీ ఎట్లా చేస్తుందో ఆ ఫిష్ కర్రీ రెసిపీ కూడా చూపిస్తాను మీకు. మీరు పాత వీడియోస్ అన్నీ మంచి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. మా మమ్మీతో కూడా చేస్తాను, ఎందుకంటే కామెంట్ బాక్స్లో మా మమ్మీ గురించి అడుగుతున్నారు. సో ఇక మమ్మీతో చేస్తాను. ఇప్పుడు మమ్మీతో అయితే మాట్లాడతాము. సడన్గా ఎందుకు ఫిష్ కర్రీ చేయబుద్ది ఏందో. సో మీరు వీడియో చూడండి, నేను మా మమ్మీతో మాట్లాడి చెప్తా. మమ్మీ ఎందుకు ఇట్లా సడన్గా నీకు ఇష్టమైన చేపల పులుసు సండే చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అది వండంగానే మీకు ఆడియన్స్ కూడా చూపిస్తాను. ఆడియన్స్ ఆడియన్స్ కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపిస్తాను. అది ఎలా ఉంది, మేమైతే ఇలా చేసుకుంటాం. మీకు ఎలా నచ్చుద్దో మీరు కమెంట్లో చేయండి. మంచి మంచి కమెంట్లు పాత వీడియోలో అయితే అంతా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఎంతో మంచి మెసేజ్ మాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మీ అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఎందుకు చెప్పాలా, మా మమ్మీ గురించి నా గురించి కూడా రాలే కమెంట్లో, మా మమ్మీ గురించి వచ్చినాయి. సో మా మమ్మీ ఇంకా ఫిక్స్ అయింది. ఎట్లన్నా మా మమ్మీ కన్ఫర్మ్ చెప్తున్నాను, ఇప్పటి నుంచి మా మమ్మీతో కూడా వీడియోస్ వస్తాయి. ఏమంటావు మమ్మీ? అవును, మంచి కర్రీస్ చేసి మీకు చూపిస్తాను. మమ్మీ మంచి మంచి కమెంట్లు ఇవ్వాలా. మా మమ్మీ అది సంగతి. మీరు మంచి కమెంట్లు ఇస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మమ్మీ నువ్వు మాటలు బాగా మా మమ్మీ ఇంకా ఎంకరేజ్ చేయండి మా తెలుగు వ్లాగర్ మనీష్కి. ఈ రోజు మా చేపల పులుసు ఎలా ఉందో మీరు చేస్తాను, చూసి మీరు కమెంట్ చేయండి. చలో మమ్మీ, అయ్యో ఫిష్ గురించి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, మిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు, కస్తూరి మేతి, ఇది కొత్తిమీర. సో ఇవన్నిటితోటి మమ్మీ ఇంకా ఇగో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ ఉంది మమ్మీ. సో అది సంగతి. ఇంకోటి ఏంటంటే ఇది మా టైసన్ అయితే బయట వెయిట్ చేస్తుంది. ఆ ఫిష్ వాసన ఆల్రెడీ వచ్చేసింది. ఫ్యూచర్లో తొందరలో చెఫ్ అయిపోతుంది. అసలు మాటలు మా మమ్మీ మాట్లాడకపోతుండే, ఇప్పుడు నేర్చుకుంది వీడియోస్లో. లేకపోతే సైలెంట్ ఉంటుంది. మీరు ఫస్ట్ వీడియోలో చూసి ఉంటారు, హాయ్ ఫ్రెండ్స్, అది ఒకటి తప్ప ఏమి ఉండదు. ఇప్పుడైతే మాట్లాడుతుంది మా మమ్మీ. అదంతా మీ ఆశీర్వాదం. అమ్మో మీ అక్క ఏంటి ఏమంటారు సపోర్ట్ అన్ని ఒక సపోర్ట్ తో ఇలా ఇంకా మంచి మంచి వీడియోలు మేము రావాలా, మీరు మంచి మంచి కమెంట్స్ పెట్టాలా. తెలుగు వ్లాగర్ మనీష్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎప్పుడెప్పుడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా మమ్మీ కొంచెము మాట రాదు, సో అది తిరగదు. ప్లీజ్ అమ్మ మళ్ళీ చెప్పు మమ్మీ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఓకే వేసుకొని కొంచెం డీప్ ఫ్రై వచ్చే వరకు తిప్పుకోవాలి. మా మమ్మీ అక్కడ కుక్ చేస్తుంటే ఈ పెద్దతో ఎట్లా కూర్చొని ఉంచాడు. టైషాన్ ఇది ఇంతే నా పక్కన కూర్చొని ఉంటుంది. టైషనా 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 ఆకలి అవుతుందా టైషన్? ఆకలి అవుతుందా టైషన్? వాసన వస్తుందా? ఫిష్ వాసన టైషన్. నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇక పసుపు వేసుకుందాము. పసుపు అయిపోయిన తర్వాత ఇక సాల్ట్ కూడా వేసుకోవాలా. ఇదైతే మా మమ్మీ స్పెషల్ రెసిపీ ఇది. ఇది ఒక టైప్ కారం పొడి, కానీ అది మా మమ్మీ తయారు చేసింది. సో ఇదైతే కన్ఫామ్ వేస్తుంది మంచి టేస్ట్ రావడానికి. నెక్స్ట్ ఇక ధనియాల పొడి. సో ఇది ధనియా పౌడర్ అంటారు. సో ఫైనల్గా ఫిషెస్ అయితే మమ్మీ ఇప్పుడు దాంట్లో వేస్తుంది. మగ్గుతాయి మంచిగా వేస్తే, మగ్గితే తర్వాత చింతపండు పులుసు వేస్తే బాగుంటుంది. సో 5 to 10 minutes అది అయిపోయిన తర్వాత ఫిష్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇక ఇది వేయాలా చింతపండు పులుసు. విశ్వాసం లేకుండా పులుసు వేస్తేనే బాగుంటుంది. చేపల పులుసు చింతపండు పులుసు నానబెట్టి మంచిగా మొత్తం కలిపితే మంచిగా వస్తుంది. ఫిష్ పులుసు లెక్క వస్తుంది. ఇట్లా బాయిల్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. వాసన మాత్రం మస్తు వస్తుంది ఆమె. సో ఇక ఫైనల్గా అయితే ఇది ఫిష్ మసాలా అంట. ఇది మనకి ఇప్పుడు చికెన్ మసాలా ఇవన్నీ ఎట్లా ఫిష్ కూడా మసాలా ఉంటుంది. ఇది ఫిష్ మసాలా వేసింది మా మమ్మీ. ఫైనల్ అది మసాలా కన్ఫర్మ్ వేయాలా. ఇక ఫైనల్ వేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మమ్మీ కొంచెం స్పెషల్గా వేసింది కాబట్టి ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది. సో తినేటప్పుడు చెప్తాం, సరేనా మమ్మీ? ఏమంటావు? తినేటప్పుడు చూపిస్తాము, ఎలా ఉందో మీరే కమెంట్లో కమెంట్ పెట్టండి. సో అది సంగతి. ఫైనల్గా ఫ్రెండ్స్ కొత్తిమీర జల్లేస్తే దించేయటమే. తినేటం ఫైనల్గా అయితే ఇక మా మమ్మీ అయితే రైస్ అయితే పెడుతుంది ప్లేట్స్లో. మా మమ్మీకి ఇంకా నాకు ఇంకా తిని టేస్ట్ చెప్పాలి. సో ఇంకా తినేసి టేస్ట్ చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇగో నేను ఫిష్ కర్రీ అనుకున్నా కానీ మమ్మీ నా గురించి ఇగో ఫిష్ ఫ్రై కూడా చేసింది. మమ్మీ ఐ లవ్ యూ. ఫిష్ ఫ్రై కూడా మస్తు ఉంటుంది. ఇప్పుడైతే మనం తిని టేస్ట్ చెప్దాము. వేడిగా ఉంది. అమ్మే సూపర్ సూపర్ టేస్ట్ సూపర్. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఫస్ట్ తిండి ధ్యాసలు ఉంటుంది కదా. సో ఇక ఫ్రై కూడా తింటున్నాయి ఇప్పుడు. ఏం ముళ్ళు కొంచెం భయము. బా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ఇట్లా సేమ్ ఇదే రెసిపీ ట్రై అంటే కర్రీ వండుకునేది ఇట్లానే చేస్తారా లేకపోతే వేరేలాగా చేస్తారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా అమ్మ అయితే ఇట్లానే చేస్తుంది ఫిష్ ఫ్రై కూడా సూపర్ నెక్స్ట్ లెవెల్. సో వీడియో చూసే ఉంటారు కదా, కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వీడియో మొత్తానికైతే అయిపోయింది. మీకు ఇట్లాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మంచి మంచి వీడియోస్ మా మమ్మీతో కూడా వస్తాయి. సో అది సంగతి. చలో బాయ్ బాయ్.